నా పూర్తి పేరు షేక్ ఆజాద్ నాగూర్ సాహెబ్. మా బంధువులు ఒక నిష్ట కలిగినటువంటి ఒక ముస్లిం మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. అయితే నేను చిన్నప్పటి నుంచి నాకున్న గోల్ ఏంటిదంటే, నేను ఒక మంచి ఇమాం కావాలి, నేను అనేక ప్రదేశాల్లో మసీదులు కట్టాలి, నేను చాలా మందిని ఇస్లాం వైపు ఆకర్షించాలి, చాలా మందిని ముస్లింలుగా మార్చాలి అనేటువంటి చిన్నప్పటి నుంచి కూడా. అయితే శుక్రవారం నమాజులో తలీమా చేస్తున్నప్పుడు మాకు ఫజాయిలే అమాల్ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో నేనేం చేసేవానంటే, కూర్చున్న వాళ్ళందరికీ కూడా నేను చదివి వినిపించాలి. మీ షహదా, మీ కలీమా ఏంటిదని అంటే మేము చెప్పాలి, లా ఇలాహు ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లా అని చెప్పాలి. ఇది కలీమా రాకపోతే గనక ఎవరిని కూడా జన్నతికి రానివ్వరు. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రైస్తవుడైనా, ఏ మతం వాడైనా సరే, మొట్టమొదటగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపి అని గ్రహించాలి. ప్రైజ్ అలాట్. నేను మీ తమ్ముడు జోషిని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక ముస్లిం కుటుంబం నుండి యవ్వన కాలంలోనే ఈ బ్రదర్ దేవుని తెలుసుకోవడం, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి ప్రతి ఒక్క ఆధారాలతో ఈ బ్రదర్ సాక్ష్యం చెప్పడం జరుగుతుంది. ఏ రీతిగా ఈ బ్రదర్ దేవుని తెలుసుకున్నారు, ఏ రీతిగా ముస్లిం కుటుంబం నుండి యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షణగా అంగీకరించారో ఈ సాక్ష్యం తీసుకోవడానికి ఏలూరు నుంచి నేను ఇప్పుడు హైదరాబాదు ఈ బ్రదర్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. యవ్వన కాలంలోనే బహుబలంగా ఇప్పుడు 4 సంఘాలు స్థాపించి పరిచర్య చేస్తున్నారు. అయితే ఇక్కడ రాగానే బ్రదర్ చెప్పిన విషయం ఏంటంటే, బ్రదర్ ఒక సభలో నేను అద్భుత రీతిగా నా సాక్ష్యం పంచుకున్నాను. అయితే ఆ సాక్ష్యం ఆల్రెడీ వీడియో ఉంది, ఆ వీడియో మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుందని చెప్పారు. ఆ సాక్ష్యం విన్నాక నేను చాలా బలపడ్డానండి. అదే సాక్ష్యం మీకు తేవడానికి నేను అదే వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రేమలు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ విషయం చెప్పగానే ఆ వీడియో నేను చూడగానే అదే వీడియోని నేను ఒక పెట్టాలని దేవుడి యొక్క ప్రేరేపణ కలగంతో ఆ వీడియో పెడుతున్నాను బ్రదర్. చాలా థ్యాంక్స్ బ్రదర్. సో మరి ఈ ఛానల్లో బ్రదర్ చెప్పినట్లుగా ఏదైతే ఈ వీడియోని యాడ్ చేస్తున్నారో ఆ వీడియోను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. సత్యము, నిజమైన దేవుడు ఎవరో, సత్యం అంటే ఏంటిదో అనేక మంది మనోనేత్రాలు వెలిగించబడే విధంగా ఈ సాక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఒక మంచి పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక మంచి కుటుంబం. ఆ కుటుంబంలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి చదువు అంటే పిచ్చి. ఎంతగా చదవాలనిపిస్తుంది అంటే, నేను కష్టపడి చదవాలి, కష్టపడి చదివి నా జీవితంలో ఒక మంచి గోల్ నేను రీచ్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన ఈ అబ్బాయిది. ఆ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. పాస్ అయినప్పుడు ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి యొక్క పేరు ఆ గ్రామంలోకి వచ్చినటువంటి న్యూస్ పేపర్లో పడింది. డిగ్రీ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి కలెక్టర్ అవుతాడో లేకపోతే డాక్టర్ అవుతాడో అని చెప్పి ఊరందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఆ అబ్బాయి యొక్క ఏమంటారు ఎదుగుదలను చూసి చాలా ఆనందపడుతూ ఉన్నారు. అయితే ఆ అబ్బాయి డిగ్రీ వరకు వచ్చాడు. డిగ్రీలో కూడా మంచి రిజల్ట్ సంపాదించాడు. ఆ అబ్బాయి పేరు ఇప్పుడు మెయిన్ ఎడిషన్లో వచ్చింది. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అందరూ అనుకున్నారు, అయితే ఈ అబ్బాయి చాలా మంచి స్థితిలోకి వెళ్తాడు, ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే సడన్ గా ఏం జరిగిందంటే, ఎంత మంచి పేరు ఉన్నటువంటి ఈ అబ్బాయి వాళ్ళ నాన్న రోడ్డు మీద వెళ్తుంటే చాలా ధైర్యంగా వెళ్ళేవాడు. ఎవరైనా సరే తండ్రి పేరు చెప్పి వాళ్ళ కొడుకుని పొగుడతారు, కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అనుకునేవారంటే, అరే ఇతను మన 10th క్లాస్లో పాస్ అయ్యి మన ఊరు పేరు నిలబెట్టాడు కదా, వాళ్ళ నాన్నగారా అని ఆ అబ్బాయిని పెట్టి వాళ్ళ నాన్నగారికి మంచి పేరు వచ్చేది. ఆ కుటుంబానికి ఈ అబ్బాయిని పెట్టి మంచి పేరు వచ్చేది. అయితే ఈ అబ్బాయి యొక్క జీవితం కూడా దేవునికి ఎంతో ఇష్టంగా, భయభక్తులు కలిగి తన యవ్వన జీవితాన్ని దేవుడికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిపించుకుంటూ వచ్చాడు. అందరూ ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఈ అబ్బాయి మీద, ఈ అబ్బాయి గొప్పగా అవుతాడని. కానీ ఒకరోజు ఈ అబ్బాయి చచ్చిపోయాడు. ఈ అబ్బాయి చచ్చిపోగానే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఏంటి ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని చాలా మంది చాలా రకరకాలుగా అనుకుని, ఊర్లో ఉన్న వాళ్ళు కాకుండా తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చి ఆ అబ్బాయి చుట్టుపక్కల కూర్చున్నారు. ఆ డెడ్ బాడీ దగ్గర కూర్చున్న తర్వాత ఏం జరిగిందంటే ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు.
ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు. అయితే ఆ ఒక్కొక్కరు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఇట్లా ఏడుస్తుంది, అయ్యో నా కొడుక నా కొడుక, నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక, నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక అని వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు, అరే ఇంకా నీకు చిన్నవాడివి, ఇంకా చిన్న వయసులో చనిపోయావు, నువ్వు ఎలాంటి ఆనందాలు ఈ లోకంలో పొందుకోకుండా చనిపోయావు, దేవుడు ఎంత అన్యాయస్తుడురా, ఇంత చిన్న వయసులోనే నిన్ను తీసుకెళ్ళిపోడని వాళ్ళ నాన్న ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ నాన్న ఏడుస్తున్నారు, చుట్టుపక్కల బంధువులందరూ ఏడుస్తున్నారు. అయితే ఈ యొక్క స్టోరీ నేను మీకు చెప్తుండగా ఇది ఒక సాదృశ్యకంగా లేకపోతే ఒక ఉపమానంగా చెప్తానని దయచేసి గమనించండి. ఈ అబ్బాయి చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి దేవుడితో పోరాటం చేస్తాడంటే, దేవా ఎందుకు దేవా నన్ను ఇంత తొందరగా చంపేశావు, నేను ఎలాంటి పాపం చేయలేదు, చాలా భయభక్తులతో నేను ఈ లోకంలో బ్రతికాను, ఈ భూమి మీద నేను ఎంతో ఇష్టంగా నీకు ఇష్టమైన మార్గంలో నేను జీవించాను, ఎందుకు చంపేసావు దేవా నన్ను అడిగితే దేవుడు అన్నాడు, ఈ భూమి మీద నీ ద్వారా ఏదైతే పని జరిగించాలని అనుకున్నానో, ఈ భూమి మీద నీకు ఏదైతే నా యొక్క చిత్తం నెరవేర్చాలనుకున్నానో అది సమాప్తమైంది, ఇప్పుడు నా దగ్గర ఉండడమే కరెక్ట్, నువ్వు నాతో హ్యాపీగా ఆనందంగా ఉండు నా రాజ్యంలో అని దేవుడు చెప్తే ఈ అబ్బాయి అన్నాడు, లేదు దేవా ఖచ్చితంగా నేను తిరిగి బ్రతకాలి, చూడండి మా అమ్మ మా నాన్న ఎంత ఏడుస్తున్నారు, చూడండి భూలోకులు ఎంతగా వాళ్ళు బాధపడుతున్నారు, నేను ఎలాగైనా సరే బ్రతకాలి దేవా అంటే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే, నువ్వు బ్రతకాలి అని అంటే, తిరిగి భూలోకానికి నువ్వు వెళ్ళాలి అని అంటే నీ స్థానంలో ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా, ఒకవేళ నువ్వు తిరిగి బ్రతికించాలి అంటే నీ స్థానంలో ఒక ఆత్మ నా దగ్గర ఉండాలి, అలాగ రెడీ అవుతారంటే నేను ఖచ్చితంగా పంపిస్తానని దేవుడు చెప్తాడు. ఆ అబ్బాయి అంటాడు, దేవా నా డెడ్ బాడీ దగ్గర చూడండి, మా అమ్మ ఎలా ఏడుస్తుందో, మా నాన్న ఎలా ఏడుస్తున్నాడు, మా బంధువులు ఎంతో మంది ఉన్నారు, వీరిలో నా కోసం ఒక్కరైనా రాకపోతారా దేవా, ఖచ్చితంగా నేను ఒక ఆత్మని నా ప్లేస్లో రిప్లేస్ చేస్తాను అని చెప్పేసి అబ్బాయి అంటాడు. దేవుడు డీల్ ఓకే అని చెప్పేసి అన్నప్పుడు ఆ యొక్క అబ్బాయిని దేవుడు లోకానికి మళ్ళీ తిరిగి బ్రతికింపజేయడానికి వెనక్కి పంపిస్తాడు. చచ్చిపోయినటువంటి డెడ్ బాడీ చుట్టూ అందరూ కూర్చున్నారండి. తిరిగి ఆత్మ అబ్బాయిలోకి వచ్చింది. చచ్చిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. ఎలా ఫీల్ అవుతారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ? సడన్ గా అతను బ్రతికేసరికి అందరూ కూడా అయ్యో భూతం దయ్యం భూతం దయ్యం అని చెప్పి అందరూ భయపడ్డారు. కొంతమంది అయితే పారిపోయారు, చాలా మంది అద్భుతం అనుకున్నారు. అంత బాగుంది. అంత బాగున్న సమయంలో ఏం జరిగింది అని అంటే, ఆ అబ్బాయి మళ్ళా వాళ్ళమ్మ పడుకున్నప్పుడు తిరిగి లేచినప్పుడు వాళ్ళ అమ్మ లేపి, అరే మొన్న నువ్వు 2 రోజుల క్రితం చనిపోయి తిరిగి లేచావు కదా, నువ్వు ఎలా బ్రతికేవురా, మా అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు ఎలా బ్రతికావు అని అంటే ఆ అబ్బాయి చెప్తున్నాడు, అమ్మా మర్చిపోయాను చెప్పడం, నేను చనిపోయినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళాను కదా, దేవుడు అన్నాడు నేను బ్రతికించి దేవా నన్ను, నా జీవితం ఇంకా అయిపోలేదు కదా, నాకు బ్రతకాలని ఆశ ఉంది, ఈ భూలోకంలో నీ గురించి బ్రతకాలని ఆశ ఉందని అడిగితే దేవుడు ఏమన్నాడంటే, నా స్థానంలో ఎవరైనా చచ్చిపోతే నేను నిన్ను బ్రతికిస్తాను అని చెప్పేసి అన్నాడు. అమ్మా మన డెడ్ బాడీ దగ్గర కూర్చుని, నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక, నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక అన్నావు కదా, మరి నా కోసం చచ్చిపోతావమ్మా అంటే వాళ్ళ అమ్మ అండి, ఒరే ఏం పాడు బుద్ధి పుట్టిందిరా నీకు, నేనెందుకు చచ్చిపోతా అంటారు నీ స్థానంలో, నేను చచ్చిపోతే ఇంట్లో పనులని ఎవరు చూసుకుంటారు, అంతా అమాయకంగా మాట్లాడతావు ఏంటని వాళ్ళ అమ్మ హ్యాండ్ ఇచ్చింది. సరే అమ్మకు పనులు ఉన్నాయి కదని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నతో అన్నాడు, నాన్న నేను చచ్చిపోయినప్పుడు నా శవం దగ్గర కూర్చుని, నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక, నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండు నా కొడుక, నీ టైం అయిపోకుండానే చచ్చిపోయేవేంట్రా అని అడిగి ఏడ్చావు కదా నాన్న. దేవుడు చెప్పాడు, నా స్థానంలో నువ్వు చచ్చిపోతావు నానంటే వాళ్ళ నాన్న, రే ఏం మాట్లాడుతున్నావురా, ఊరంతా అనేక మందికి అప్పులు ఇచ్చాను, ఈ అప్పులన్నీ ఎవడు రిసీవ్ చేసుకుంటాడు, ఏం మాట్లాడుతున్నావు అవతల పో అన్నాడు. సరే అమ్మకి నాన్నకి ఇంకా వయసు ఉంది, మా ఇంట్లో ఒక జేజి అవ్వ ఉంది కదా అమ్మమ్మ, ఇది ముసలది, ఇంకో 5 సంవత్సరాలు అయితే ఎలాగ జీవితం అయిపోతుంది, 95 సంవత్సరాలు, నేను వెళ్ళి అడుగుదామని చెప్పి, అవ్వా ఎలాగ నీ టైం అయిపోయింది కదా, అన్ని ముచ్చట్లు తీర్చుకున్నావు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఇప్పుడు నా కోసం చచ్చిపోతావవ్వా, నువ్వు చచ్చిపోతేనే నేను బ్రతుకుతాను అవ్వ అంటే ఆ అవ్వ అంటుంది, ఒరే ఏం పుట్టిందిరా నీకు కూడా, ఇంకొక 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే సెంచరీ చేయాలని నేనుంటే నన్ను అప్పుడే చచ్చిపోమంటావేంట్రా నువ్వు, అవతల పో అని చెప్పి చివరికి వయసు అయిపోయినటువంటి ముసలమ్మ కూడా హ్యాండ్ ఇచ్చింది. ఈ అబ్బాయికి అర్థం కాల, నేను చచ్చిపోయినప్పుడు నా డెడ్ బాడీ దగ్గర కూర్చుని నీ స్థానంలో నేను చచ్చిపోయినా బాగుండరా నా కొడుకు అని అందరూ ఏడ్చారు, ఇప్పుడు నా కోసం చచ్చిపోమంటే ఎవరు చనిపోవట్లేదేంటి అని చెప్పి అబ్బాయి చాలా బాధతో తిరిగి వెళ్ళి పడుకున్నాడు. ఉదయం అవగానే వాళ్ళ అమ్మ కాఫీ తీసుకొచ్చి ఆ అబ్బాయి బెడ్ దగ్గరికి వచ్చి, అరే బాబు లే కాఫీ తాగిది కానీ, అరే బాబు లే కాఫీ తాగిది అంటే అబ్బాయి లేవట్లేదు.
ఆ అబ్బాయి లేకపోయేసరికి వాళ్ళ భర్తను పిలిచింది. అందరూ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నిజంగా మళ్ళీ చచ్చిపోయాడు. మళ్ళీ డెడ్ బాడీని తీసుకొచ్చి పెట్టారు గడ్డి మీద. మళ్ళీ చుట్టూ అందరూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఏడుపులు స్టార్ట్ చేస్తున్నారు. అమ్మ అంటుంది, నా కొడుక నీ స్థానంలో నేను చచ్చిపోయిన బాగుండి మళ్ళీ వచ్చి నన్ను చచ్చిపోమంటాడేమో. ఇక తల్లి తండ్రి బంధువులందరూ కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే, చచ్చిపోయాడు నాయన మా కొడుకు, ఇంక ఎత్తేయండి నాయన, తీసుకెళ్ళిపోయండి నాయన అని చెప్పేసి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. ఈ అబ్బాయి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడాడు, ఏమయ్యా, నీ స్థానంలో ఈ భూమి మీద నుంచి ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉండి నీ ఆత్మ బదులుగా ఎవరైనా ప్రాణం పెట్టారంటే ఆ అబ్బాయి తల వంచుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ స్థానంలో చనిపోవడానికి ఒకే ఒక్కరున్నారు, అది ప్రభు అయినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారు మాత్రమే నీ పాపాల కొరకు ఈ భూమి మీద చనిపోయారన్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామానికి మహిమకరంగా. ప్రియమైన వారులారా, నా సాక్ష్యము చాలా చిన్నది, దానికి కొంచెము మీకు అర్థం కావాలని, మన స్థానంలో చనిపోవడానికి, మన కోసం త్యాగం చేయడానికి ఈ భూమి మీద ఎవరు లేరని, ఏ పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి ఈ భూమి మీద కొన్ని దినాలు మనం బ్రతికి ఆయన నామాన్ని మహిమపరిచి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళే లోపల ఆయన యొక్క పని నా పని, ఆయన యొక్క భారము నా భారము, నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా, దావీదు చెప్పినట్టుగా, యోహాను సువార్త 4:34 నా తండ్రి పనులు చేటుయే నాకు ఆహారమై ఉన్నది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా, ఈ భూమి మీదకి వచ్చిన నీవు నేను ఎందుకోసం వచ్చామో, దేని కొరకు వచ్చామో ఆ సంగతి మర్చిపోతే మన జీవితము అత్యంత భయంకరంగా ఉంటుంది. నా సాక్ష్యాన్ని చెప్పే ముందుగా నేను ఒక వచనాన్ని బైబిల్లో నుంచి నేను చదువుతాను. నా సాక్ష్యాన్ని ఒక 10 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇర్మియా గ్రంథము 15:19 వచనంలో ఉన్నటువంటి భాగాన్ని నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 15:19 వచనం. ఈ ఒక వచనం చదువుతున్నప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమేమోనండి, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ బాగా తెలుసు ఎక్స్ప్లెనేషన్ ఏంటిదో. నా జీవితంలో నుంచి చేసిన దేవుడి కార్యాలు మీ జీవితంలో కూడా దేవుడు చేశాడు. అయితే ఇది చదివిన తర్వాత దేవుడు ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన నన్ను ఎలా రక్షించాడో చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 15:19 వచనం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఈ యొక్క భాగంలో నుంచి మీ అందరికీ చాలా మందికి అర్థమైంది అనుకుంటాను. ఇది ఒక వాగ్దానంగా ఈ ఉద్యోగ కోటాలకు వచ్చిన మీరు ప్రభు మీతో మాట్లాడినట్లుగా చూడండి. అయితే నా పూర్తి పేరు షేక్ ఆజాద్ నాగూర్ సాహెబ్. మా బంధువులు ఒక నిష్ఠ కలిగినటువంటి ఒక ముస్లిం మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. అయితే నేను చిన్నప్పటి నుంచి నాకున్న గోల్ ఏంటిదంటే, నేను ఒక మంచి ఇమాం కావాలి, నేను అనేక ప్రదేశాల్లో మసీదులు కట్టాలి, నేను చాలా మందిని ఇస్లాం వైపు ఆకర్షించాలి, చాలా మందిని ముస్లింలుగా మార్చాలి అన్నటువంటి చిన్నప్పటి నుంచి కూడా నా నరనరాల్లో అలాంటి ఆలోచన ఉండేది. అనేక మందిని ముస్లింలుగా మార్చాలి, అల్లా గురించి నేను అనేకుల గురించి చెప్పాలి అన్నటువంటి ఆశ నేను కలిగి ఉంటా ఉండేవాడిని. అయితే చిన్నతనంలో నేను మదర్సాకి వెళ్ళేవాడిని, మసీద్కి వెళ్ళేవాడిని, 5 పూట్ల నమాజ్ చేసేవాడిని. నమాజ్ చేస్తున్నప్పుడు నాకు అనేకమైనటువంటి విషయాలు తెలియకపోయినా మా పితరులు మాకు నేర్పించిందే నాకు తెలిసినటువంటి పద్ధతిలో నేను ఆ నమాజ్ను ఆచరిస్తూ ఉండేవాడిని. అయితే అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటిదంటే, ఒక రోజున మా ఇంటిలో జరిగిన ఒక చిన్న సందర్భం, ఆ పరిస్థితులను బట్టి మా అమ్మగారికి ఒక రక్షణ సువార్తను ప్రకటించడానికి మీలాంటి ఇక్కడ కూర్చున్నటువంటి స్త్రీలో ఒక అమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చి రక్షణ సువార్త చెప్పి, నీ భర్త విషయము మారు మనసు రావాలి అంటే, నీ భర్త మారాలి అని అంటే, నీ కుటుంబం బాగుండాలి అంటే ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి రా, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒక్కసారి నువ్వు విశ్వసించని చెప్తే, మా అమ్మ చాలా రహస్యంగా తను ముసుగేసుకుని మా ఊర్లో ఉన్నటువంటి ఒక చర్చికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభువుని నమ్ముకుంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నన్ను కూడా చర్చికి నడిపించింది. అప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు వారి గురించినటువంటి సువార్త నేను విన్నాను. యేసు ప్రభు వారి గురించి అయితే నేను బైబిల్ గ్రంథంలో ఒక సండే స్కూల్ టీచర్ గారు ఒక మాట చెప్తా ఉన్నారు,
బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు యేసుక్రీస్తు ప్రభువారు రాకడొచ్చినప్పుడు బుద్ధి లేని కన్యకలు ఊరంతా తిరుగుతున్నారు, బుద్ధి గల వారు వాళ్ళ దీపాలతో సిద్ధంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళ పెండ్లు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వారిని లోపల తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన తలుపేశారు. బుద్ధి లేని వారు వచ్చి ఎంత తలుపు తట్టినా తలుపు తీయబడలేదు. మీరెవరో నాకు తెలియదు, మీరు బయటికి పోండి అన్నప్పుడు నేను చాలా హట్ అయ్యాను ఆ మాటకి. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకోకపోతే, యేసుక్రీస్తు నేను అనుసరించకపోతే నాకు కూడా తలుపు తీయడా అని నేను ఎంతగానో బాధపడ్డాను. ఆ టైంలో నేను యేసు ప్రభు నమ్ముకోవాలన్నటువంటి ఒక ఆశ, అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి అభిమానిని మాత్రమే అయ్యాను కానీ అనుచరుని మాత్రం కాలేకపోయాను. ఒక యేసు ప్రభు అంటే నన్ను నరకం నుంచి తప్పిస్తాడేమో అనుకున్నాను. అలాగే యేసు ప్రభు గురించి నేను అభిమానిగా మారాను. అయితే అదే సమయంలో శుక్రవారం వచ్చి నమాజ్కి వెళ్ళేవాడిని, ఆదివారం వచ్చి నేను చర్చ్కి వెళ్ళేవాడిని. అయితే శుక్రవారం నమాజ్లో తలీమా చేస్తున్నప్పుడు మాకు ఫజాయిలే అమాల్ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో నేనేం చేసేవానంటే కూర్చున్న వాళ్ళందరికీ కూడా నేను చదివి వినిపించాలి. దాన్ని తలీమా అంటారు. ఆ తలీమా చేస్తున్న సమయంలో ఒక అధ్యాయం నాకు కనబడింది. మరియం సుతుడైన ఈసా అలై వసల్లం అనేటువంటి అధ్యాయాన్ని నేను చూశాను. అది చదువుతున్నప్పుడు ఈ యేసు ప్రభు ఎవరు, ఈ మరియం ఎవరు, బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది కదా అని ఒక ఆలోచన, నాకు తెలిసిన ఆలోచనతోనే యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి, ఎందుకంటే అప్పటికే నేను యేసు ప్రభుని అభిమానించాను కాబట్టి యేసు ప్రభు దేవుడు అని మసీదులో నేను మా బంధువుల మధ్యలో నేను చెప్తున్నప్పుడు మా మామ ఆ మాటలు విని నన్ను మసీదులో నుంచి బయటికి తోసివేయడం జరిగింది. అప్పుడు అది నేను భరించలేకపోయాను. ఆ తిరస్కరణ నేను భరించలేకపోయాను. ఆ రిజెక్షన్ నేను తట్టుకోలేక నేను దేవుణ్ణి అడిగాను, దేవుణ్ణి ప్రాధేయపడ్డాను. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే మా ఊరు విడిచి నేను వేరే చోటుకి వెళ్ళి చదువుకోవాలనుకున్నాను. అలాగొచ్చిన తర్వాత నల్గొండలో డాన్ బోస్కో అనేటువంటి ఒక కాలేజీలో ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నాను. దాని తర్వాత చదువుతూ దేవుడు నాకు సహకరిస్తున్న కొలది ఆ డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని మెదక్ జిల్లాలో నేను దేవుడి కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు నల్గొండ జిల్లా చండూరులో డాన్ బోస్కో అనే ఒక కాలేజీలో నేను చదువుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఇలాగే వాక్యం చెప్తూ మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపం నుండి నేను పవిత్రుగా చేయును, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపం నుండి నేను పవిత్రులుగా చేయను. అంటే నేను అనుకున్నాను, నేను 5 పూటలు నమాజ్ చేస్తుంటే ఆ వజూ చేసుకుంటామండి 5 పూటలు నమాజ్ చేయడానికి. ఈ వజూ కదా మమ్మల్ని శుభ్రపరిచేది, 5 పూట్ల నమాజ్ కదా నా పాపాలు కడిగేది నేను ఆలోచించి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన నన్ను కౌన్సిల్ చేశాడు. నా పాపాలు ఒప్పింపబడే విధంగా ఆయన నన్ను ఆ మార్గంలో నడిపించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను ప్రేరేపించబడి నా పాపాలు ఒక రోజున ఒక రాత్రికాల సమయంలో అక్కడ పెద్ద క్యాథడ్రల్ ఉంది, ఆ చర్చిలోకి వెళ్ళి మోకాల మీద నుంచి చర్చ్ అంతా నడిచి, దేవా నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నేను పుట్టుకతోనే నేను పాపిగా ఉన్నానని నా యొక్క పాపాలు ఒప్పుకుంటున్నానని చెప్పి దేవుడి ముందు నా పాపాలన్నీ ఒప్పుకుని పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయించుకున్నాను. అది నా రక్షణ అనుభవం. అది అయిపోయిన తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత దేవుడు నాకు, దేవా ఇప్పుడు నీ పరిచర్య చేయాలని నాతో మాట్లాడుతూ వచ్చావు, అనేక కళల ద్వారా మాట్లాడుతూ వచ్చావు అని దేవుని దగ్గర నేను కనిపెడతా ఉన్నప్పుడు 2012 అక్టోబర్ నెలలో దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. నా యొక్క విజన్ మొత్తం మార్చాడు, నా యొక్క మార్గాన్ని ఆయన నిర్దేశించాడు. ఈ విజన్లో ఏం జరిగిందంటే 2010వ సంవత్సరంలో మా తాతగారు చనిపోయారు. ఆయనను ఇస్లాం ఆచారం ప్రకారము ఆయన సమాధిలో పెట్టాం. ఏదైతే ఇస్లాం ఆచారం ప్రకారం 2010లో జరిగిందో 2012లో అదే నాకు ఒక దర్శనం రూపంలో వచ్చింది. అదేంటిదంటే మా తాత చచ్చిపోయినటువంటి అతని శవాన్ని మేము తీసుకుని కబర్స్థానికి, అంటే సమాధుల తోటకి వెళ్తా ఉన్నాం. ఆ మసీదు ముందు ఆయన పెట్టి చివరి నమాజ్ చేస్తారు. చివరి నమాజ్ చేస్తున్న సమయంలో నేను చాలా ఏడుస్తూ మా తాత మీద ఇలా చేయి పెట్టి, యేసు ప్రభువా నువ్వు చాలా మందికి నువ్వు మేలు చేసావు, చచ్చిపోయిన వారిని నువ్వు తిరిగి లేపావు, నువ్వు కుంటి వారికి నువ్వు బాగు చేసావు, గుడ్డు వారికి చూపునిచ్చావు, మూగవారు మాట్లాడే విధంగా చేసావు, నీకు అసాధ్యమైనదంటే ఏది లేదు దేవా, మా తాతగారిని బ్రతికించు దేవా అని చెప్పి మా తాత మీద నేను చేయి పెట్టాను. చేయి పెట్టి ప్రార్థన చేయగానే చచ్చిపోయిన మా తాత లేచి కూర్చున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బ్రతికి కూర్చోగానే, ఇదంతా కలలో జరిగిందండి దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో. ఆ బ్రతికి ఆయన కూర్చోగానే మా బంధువులందరూ కూడా పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చి, ఆజాతుం కైసా కియరే ఐసా, నువ్వు ఇది ఎలా చేసావురా అని చెప్పి నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, నేను యేసుప్రభు వారికి ప్రార్థన చేశాను, యేసుప్రభు వారు తాతను బ్రతికించారంటే మా బంధువులు చెప్పారు, నై నయ్యే ఈసు మసీ హమారా ఖుదావాన్ నయ్యే, ఓ హమారా నబీయే, ఆయన మన ప్రవక్త మాత్రమే, ఆయన మన
దేవుడు కాదు అని చెప్పి వాళ్ళని చెప్పారు. అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రార్థన చేయగానే మా తాత బ్రతికాడు. ఖచ్చితంగా మా తాత దేవుని రాజ్యానికి చేరాలంటే అతనికి పశ్చాత్తాప ప్రార్థన నేను నేర్పించాలి, పశ్చాత్తాపద నా కన్ఫెషన్ ప్రేయర్ నేను అతనికి చేపించాలని నేను ఎదురు చూస్తా ఉన్నాను. అయితే దానికంటే ముందుగా మా సహోదరులు కొంతమంది ముగ్గురు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా తాతగారికి 3 విషయాలు తెలియదు. ప్రతి ముస్లిం కూడా జన్నత్ వెళ్ళాలంటే 3 విషయాలు ఖచ్చితంగా తెలియాలి. ఆ జన్నత్ అంటే పరలోకం, స్వర్గం. ఆ స్వర్గం దగ్గర 2 దేవదూతలు, ముంకీర్ నంకీర్ అని 2 దేవదూతలు నిలబడి ప్రశ్నిస్తా ఉంటారు. మొట్టమొదటి ప్రశ్న, ఆప్కా షహదా క్యా హై, మీ యొక్క కలీమా, మీ షహదా అంటే ఏంటిది అన్నప్పుడు ప్రతి ముస్లిం గాని, ముస్లిం మతాన్ని నమ్మేటోళ్ళు గాని ఆ యొక్క కబర్లో ఆ యొక్క ఏమంటారు జన్నత్కి వెళ్ళే దారిలో వాళ్ళు ఖచ్చితంగా దీని సమాధానం చెప్పాలి. మీ షహదా, మీ కలీమా ఏంటిదని అంటే మేము చెప్పాలి, లా ఇలాహు ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లా అని చెప్పాలి. ఇది కలీమా రాకపోతే గనక ఎవరిని కూడా జన్నత్కి రానివ్వరు. రెండోది, మీ ప్రవక్త ఎవరు అని ప్రశ్నిస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పాలి. మూడోదిగా, నువ్వు ఈ భూలోకంలో ఏ మతాన్ని ఆచరించి వచ్చావంటే నేను ఒక ఇస్లాం మతాన్ని, ఒక మహమ్మదీయ మతాన్ని ఆచరించి వచ్చానని చెప్పాలి. ఈ 3 ప్రశ్నల్లో ఈ 2 ఏ ఒక్కటి చెప్పకపోయినా, అందులో ప్రాముఖ్యంగా లా ఇలాహు ఇల్లల్లాహు ముహమ్మదు రసూలుల్లా అని చెప్పకపోయినా, అది చెప్పకపోతే జన్నత్ వెళ్ళడానికి మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. అయితే మా తాతకి నా యొక్క కజిన్ బ్రదర్స్ ఏం చేస్తున్నారంటే, తాత లా ఇలాహ బోలో తాత, లా ఇలాహ బోలో తాత అంటే మా తాత నాలుగు ఇలా మడత పడిపోయింది. ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నాడు, నత్తిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు మా తాతను జన్నత్ పంపించాలి ఇస్లాం ఆచారం ప్రకారము అని. కానీ నేను ఎదురు చూస్తున్నాను యేసుప్రభువు వారి యొక్క పశ్చాత్తాప ప్రార్థన చేపిస్తే ఆయన పరలోక రాజ్యం చేరుతాడని. మా తాత నాలుక మడతపడి సరిగ్గా మాట్లాడలేకపోతున్నప్పుడు నేను చెప్పాను, అరే మీ అవకాశం అయిపోయిందిరా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నేను ఒక ప్రార్థన చెప్తా, దేవుడు ఖచ్చితంగా తాతని పరలోక రాజ్యము తీసుకెళ్తాడు అన్నప్పుడు మా తాత నా వైపు చూసి తల ఊపాడు. నేను చెప్పాను, తాత యేసు ప్రభువా అని తాత అన్నాను. అప్పుడు వరకు మడతపడిపోయిన నాలుక స్ట్రైట్ అయ్యి యేసు ప్రభువా అన్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పడతా. నేను చెప్పాను, యేసు ప్రభువా నేను పాపిని అంటే మా తాత రిపీట్ చేస్తున్నాడు, నేను పాపిని, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చావని, నా కోసం కలవరి సిలువలో రక్తం కార్చావని, నా పాపం నిమిత్తము భూలోకానికి వచ్చి కలవరి సిలువలో చనిపోయి సమాధిలో పెట్టబడ్డావని, 3 రోజుల తర్వాత తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను, మళ్ళా తిరిగి నా కొరకు వస్తావని, నన్ను నీ రాజ్యానికి తీసుకెళ్తావని నమ్ముతున్నాను అని చెప్పి నేను ఇదే కన్ఫెషన్ ప్రేయర్ మా తాతకు చెప్పాను. మా తాత అంతా రిపీట్ చేశాడు. నేను చివరిలో ఆమెన్ అన్నాను. మా తాత ఆమెన్ చెప్పట్లేదు. తాత ఆమెన్ బోలో తాత, ఆమెన్ చెప్తాత, ఆమెన్ చెప్తాత అంటే మా తాత ఆమెన్ చెప్పట్లేదు. కానీ ఒక మాట తిరిగి నాకు చెప్పాడు, ఆజాద్ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అని చెప్పడం మర్చిపోయావు ఆజాద్ అన్నాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో నేను చెప్పాను, సారీ తాత ఈ మాట నేను చెప్పడం మర్చిపోయానంటే ఆయన చెప్పాడు, యేసునామములు అడుగుతున్నాం తండ్రి అని చెప్తాదంటే మా తాత దాన్ని రిపీట్ చేశాడు. యేసునామములు అడుగుతున్నాం తండ్రి అన్నాడు. ఆయన మళ్ళా తిరిగి చనిపోయాడు. ఆయన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తున్నట్టుగా నేను యొక్క దర్శనంలో చాలా క్లియర్గా చూశాను. దేవుడు స్పష్టంగా నాకు తెలియజేసింది ఏంటిదంటే, ఈ యొక్క దర్శనం ద్వారా ఈ లోకంలో, ఈ భూలోకంలో ఏ నామమందును లేదు రక్షణ, ఒకే ఒక్క నామమందు రక్షణ ఉంది. అది నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారే నామము యందు మాత్రమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క దర్శనం తర్వాత దేవుడు నన్ను ఒక కడప అనే ఒక ప్రాంతాన్ని తీసుకెళ్లి ఒక చిన్న పిల్లల పరిచర్య మధ్యలో నన్ను వాడుకుని అక్కడి నుంచి అనేకమైనటువంటి గొప్ప ఉజ్జీవ కార్యాలు దేవుడు చేస్తూ, ఎందుకు పనికిరాని లేకపోతే ఒక మత ముసుగులో ఉన్నటువంటి నన్ను దేవాతి దేవుడు పట్టుకుని నన్ను వాడుకున్నాడు. ఇప్పటికీ కూడా నన్ను దేవుడు తన సేవలో నిలబెట్టుకుని అర్హును కాకపోయినప్పటికీ కూడా మంచి ఒక టీంతో, సాక్షి టీంతో నన్ను కలిపి దేవుని యొక్క పరిచర్యలో ముందుకెళ్లే విధంగా చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మీలో అందరిలో కూడా ఇంకా ఎవరైనా రక్షణ మార్గం వైపు లేకపోతే, ఒకవేళ రక్షణ పొందుకుని ఇంకా దేవునికి దూరంగా నువ్వు జీవిస్తున్నట్లయితే కనుక దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఆయన నిజంగా తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయన తిరిగి రానయ్యున్నటువంటి దేవుడు. ఆయనకు మన జీవితాలు మనం సమర్పించుకుందాం. ఒక ముస్లిం కుటుంబంలో నుంచి నేను రక్షించబడ్డానని చెప్పుకోవడం గొప్ప కానే కాదు. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రైస్తవుడైనా, ఏ మతవాడైనా సరే మొట్టమొదటగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపి అని గ్రహించాలి.
ఆ పాపిగా ఉన్న ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామంలోనే రక్షణ దొరుకుతుంది అని గ్రహించాలి. ఈ భూలోకంలో అనేకమైనటువంటి సమాధులు ఉన్నాయి. హైదరాబాద్లో కులీ కుతుబ్ షాహీ టోమ్స్ ఉన్నాయి. అవి ఇప్పటికీ సమాధులే, చాలా అందంగా ఉంటాయి. తాజ్ మహల్లో ఆగ్రా దగ్గర ఉన్నటువంటి ఏమంటారు ఆ యొక్క ముంతాజ్ బేగం యొక్క సమాధి ఉంది. తాజ్ మహల్ అది కూడా సమాధే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సమాధి ఉంది ఇడుపులపాయలో, అది కూడా సమాధే. ఎన్టీఆర్ గార్డెన్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి యొక్క సమాధి ఉంది, ఇది సమాధే. ఈ లోకంలో అనేకమైన సమాధులు ఉన్నాయి. ఈ పెనుగంచిప్రోల్ ప్రాంతంలో కూడా అనేక సమాధులు ఉన్నాయి. అన్ని సమాధులు మూయబడ్డాయి, కానీ తెరవబడిన సమాధి మాత్రము నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిది మాత్రమే. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అవును, ఆయన నిజంగా తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తిరిగి లేచినటువంటి పునరుత్థానమైనటువంటి దేవుని కొరకు ఈ లోకంలో మన జీవితము ముగించబోయే సమయంలో ఆయన కొరకు సాక్షులుగా, ఒక మంచి విట్నెస్ గా ఈ భూ దిగంతం వరకు యెరూషలేము మొదలుకొని సమరయ, యూదయ అనేక ప్రాంతాల్లో యేసు కోసం రక్షణ సువార్తను ప్రకటించేవారుగా, ఆయన మనకిచ్చిన పనులు నమ్మకంగా దేవుని యొక్క రాజ్యం వచ్చేంత వరకు ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద ప్రకటిస్తూ మనందరం నిలబడినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ మార్గంలో నడిపించాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నా యొక్క పరిచర్య కొరకు నా కోసం కూడా ప్రార్థన చేయండి. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం నా సాక్ష్యాన్ని. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రభా, మొట్టమొదటిగా నేను నా పాప స్థితిలో, పడని స్థితిలో, ప్రాచీన స్వభావంలో నేను ఉన్నప్పుడు, ఏ మతమైనా ఏ కులమైనా ఎలాంటి స్థితిలో నేను ఉన్నానో అది చూడకుండా కేవలం నీ రక్షణ సువార్తను, అమూల్యమైన వాక్యమును, నువ్వు నా కోసం చేసిన గొప్ప త్యాగాన్ని నాకు అర్థమయ్యే విధంగా చేసినందుకే నీకు వందనాలు ప్రభువా. నాయనా, నేను ఏ కమ్యూనిటీ నుంచి వచ్చినా అందులో గొప్ప లేదు, కానీ నువ్వు నా కోసం ఈ భూలోకానికి వచ్చి పాపినని చూడకుండా నన్ను క్షమించి నీ రక్తంతో కడిగినందుకు నీకు వందనాలు. అనేక మంది యవనస్తులు ఉన్నారు, అనేక మంది నాయనా ప్రభా ఈ లోకం ఆశల కొరకు ఎదురు చూస్తూ, మరి నీ కొరకు నీకు కాకుండా ఈ లోకం కొరకు నిలబడే వారికి ఎవరైనా ఉంటే ప్రభా, నన్ను నిలబెట్టుకుని ఇక్కడ వాడుకునే విధానానికై మరి ఎవరైనా ప్రభా ఉత్సాహించబడి నీ రాజ్యం కొరకు ఉరకలేస్తూ అనేకులకు సాక్షులుగా జీవించలాగిన సహాయం దయచేయండి. మీ కృపను, మీ కనికరాన్ని విరివిగా నాయన మా అందరిలో ఉంచండి. ఈ యొక్క ఉజ్జీవ సభల్లో అనేకులు ఉజ్జీవింపబడి, అనేకులు నీ ఆత్మ ద్వారా తాకబడి, నీ వాక్యం ద్వారా కట్టబడి వారి జీవితాలు కట్టుకునేలాగిన సహాయం దయచేయమని అయినా ప్రభా, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ జోషి. అండ్ బ్రదర్ జోషి చాలా వీడియోస్ని ఇలా కవర్ చేసి మరి ముస్లిమ్స్ నుంచి, హిందూస్ నుంచి, చాలా టఫ్ సిచ్యువేషన్ నుంచి ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారి సొంత రక్షకుడుగా, వాళ్ళందరి జీవితంలో కూడా ఒక మంచి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యాలు దేవుని నామానికి మహిమకరంగా ఆయన చేస్తున్నారు. సో ఈ ఛానల్ని దేవుడు దీవించాలి. దీని ద్వారా అనేకమైన ఆత్మలు కూడా రక్షించబడాలని మా ప్రార్థన ఉంటుంది. హైదరాబాద్లో మరి నేను చేస్తున్న పరిచర్య గురించి కూడా మరొక మాట బ్రదర్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా. సో హైదరాబాద్లో ఎక్కడైతే సువార్త లేని ప్రదేశాలు ఉంటాయో, ముస్లిమ్స్ ఏరియాస్ ఉంటాయో ప్రాముఖ్యంగా, అలాంటి ప్రాంతాలకు మేము వెళ్ళి ఒక కుటుంబం, ఒక క్రైస్తవ కుటుంబాన్ని కలిసి వారి ద్వారా సంఘాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో దాని ద్వారా చుట్టూ ఉన్నటువంటి అన్యులు ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వారిని కూడా ప్రభు వైపు నడిపించడానికి దేవుడు మాకు ఇచ్చిన తలాంతులను ఆయన రాజ్యంలో ఉపయోగిస్తున్నాం. ఇది కేవలం ప్రభు యొక్క మహిమ కొరకు మాట చెప్తా ఉన్నాం. హైదరాబాద్లో ఒక 4 సంఘాల వరకు, మరి 4 కార్నర్స్లో మరి మన పరిచర్య ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. సో నన్ను రక్షించుకున్న ప్రభు ఇంకా ఏ సువార్త అయితే నన్ను రక్షించిందో అదే సువార్త అనేకులను మార్చాలనే ఉద్దేశంతో నేను, నా బృందం అంతా కలిసి పనిచేస్తాను.